అధికార ప్రతిపక్షాలన్న తేడా లేదు. అంతా ఆక్రమణల్లో ఆరితేరిన వారే. చేతులు తడిపితే చాలు అధికారులు అన్ని తోకిపడతారు. అధ్యయనాల పేరిట కాలక్షేపం తప్ప చర్యల ఊసే ఉండదు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధుల నిర్వాకంతో నల్గొండ జిల్లా కోదాడ పెద్ద చెరువులో ఆక్రమణల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. ఎకరాకు ₹1 కోటి పలికే భూములు దశాబ్ద కాలంలో సుమారు 200 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. నల్గొండ జిల్లా కోదాడలోని పెద్ద చెరువు పట్టణం సహా పరిసర గ్రామాలకు ఇది కల్పతరువు. సుమారు 500 ఎకరాలకు సాగునీరందించే ఈ తటాకం కబ్జాకోరల్లో చిక్కి నానాటికి కుచించుకుపోతోంది. 714 ఎకరాలున్న చెరువు విస్తీర్ణం ఆక్రమణల కారణంగా 500 ఎకరాలకు చేరింది. వేసవి వచ్చిందంటే చాలు ఈ ఆక్రమణలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. తాజాగా మరో 20 ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. 2000 సంవత్సరంలో ఒకసారి రిపోర్ట్ చేసి 2000 సంవత్సరంలో 2002లో టీమ్ ఆఫ్ సర్వేర్లు వచ్చేసి సూర్యాపేట నుంచి సర్వే చేశారు. చెరువు మొత్తం సర్వే చేసి హద్దురాళ్ళు పాతి వెళ్ళారు. ఆవానికి వాళ్ళకి చర్యలు తీసుకోలేదు. కలెక్టర్లు మారుతున్నారు, ప్రజాప్రతినిధులు మారుతున్నారు. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆక్రమణ మటుకి రోజు రోజుకు ఆక్రమిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ భూముల విలువ ఎకరాకు ₹1 కోటి పైన పలుకుతుండటంతో కబ్జారాయుళ్ల కన్నుపడింది. అధికారులతో కుమ్మక్కై పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది క్రయ విక్రయాలు సాగిస్తున్నారు. అధికార విపక్షాలన్న తేడా లేకుండా అంతా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. భూముల్లో వివిధ పార్టీలకు చెందిన కార్యాలయాలు, విద్యా సంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు, వ్యాపార సంస్థలు, గృహ సముదాయాలు వెలిశాయి. ఆక్రమణలో క్లబ్బులు, దాదాపు 40-50 గృహాలు, పార్టీ ఆఫీసులు, వివిధ పార్టీల యొక్క పార్టీ ఆఫీసులు, తర్వాత పాఠశాలలు, కాలేజీలు వెలిసినాయి. ఈ భూములు పోతున్నాయని మేము చెప్పినా కూడా ఆక్రమణదారికి ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించి ఆక్రమణదారుల నుంచి లబ్ధి పొంది కోటీశ్వరులు అయ్యారు. ఆక్రమణలపై లోక్సత్తా సభ్యులు, ప్రజా సంఘాలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకోలేదు. దీన్ని అలుసుగా తీసుకున్న భూబకాసురులు తాజాగా మరిన్ని ఆక్రమణలకు తెరతీశారు. జేసీ గారు రాకముందుకి ఒక 10 ఎకరాలు ఆక్యుపై చేస్తే జేసీ గారు వచ్చిన తర్వాత 20 ఎకరాలకి ఇప్పుడు కట్టబోసుకోవడం జరిగింది. అంటే అధికారులు వచ్చినా కానీ మమ్మల్ని ఏం చేయాలనే రీతిలో ఈ ప్రజాప్రతినిధి వ్యవహారం ఉంది. ఏదైతే ఆక్రమణ జరిగినాయో FTL మొత్తం నిర్ధారించేసి దాంట్లో ఉన్నటువంటి అన్ని కట్టడాలను తొలగించాల్సిందిగా కోరుతున్నాం. చెరువు భూములు కబ్జాకు గురికావడం వల్ల పరిసర గ్రామాల్లోని 500 ఎకరాల భూములకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. ఆక్రమణలు ఇలాగే కొనసాగితే తాము రోడ్డున పడాల్సి వస్తుందని చెరువుపై ఆధారపడ్డ రైతులు వాపోతున్నారు.